కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీ క్రోధినామ ఉగాది పర్వదినం సందర్భంగా 24వ వార్షికోత్సవ కాంగ్రెస్ వాయిస్ పత్రికను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కౌడ్ మరియు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నారెడ్డి సమక్షంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈసారి గత ఉగాది తర్వాత గత సంవత్సరం విష సర్పాల మధ్యలో ఉన్న ప్రజలంతా బయటికి వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మరి వర్షాలు లేక మరి వానదేవుడు కూడా గత సంవత్సరంలో ఉగాది అప్పటికి వాళ్ళకు మంచిగా వర్షాలు లేక ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఈ రానున్న రోజుల్లో మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రాంతంలో మరి హుజరాబాద్ నియోజకవర్గంలో పాడి పంటలతోటి రైతాంగం అంతా ప్రశాంతంగా వాతావరణంతో మంచి పంటలతోటి ప్రతి ఇల్లు అందరూ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు కాంగ్రెస్ వాయిస్ ఓపెన్ చేసినాం. గత 2000 నుంచి 18 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి ఈ పత్రిక అనివార్యం వల్ల కొన్ని రోజులకు వెళ్ళి నడవలేకపోవడం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు బూత్ లెవెల్ ఉన్న కార్యకర్తలకు పార్టీకి పీసీసీకి ఉన్నటువంటి సంబంధం, ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలలోకి కార్యకర్తలు తీసుకోవడానికి ఈ కాంగ్రెస్ వాయిస్ ఉపయోగపడుతుంది. దీంతో డిజిటల్ డిస్కషన్ మరి తర్వాత టీవీ ఛానల్ కూడా పెట్టబోతున్నాం కార్యకర్తలకు, ప్రభుత్వం చేపట్టే ప్రతి పేదవాని సంక్షేమ పథకాలు కార్యకర్తలు చేరాలి. కార్యకర్తలకు పార్టీ పీసీసీ నుంచి పోయే పార్టీ కార్యకర్తలకు కూడా బూత్ లెవెల్ పోవడానికి ఈ పత్రిక అనుసంధానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.